నమస్తే, వెల్కమ్ టు ఋషి రిపోర్ట్స్. తొలి అడుగులు వేసుకుంటూ వెళుతూ ఉన్నాము. మంచి స్పందన వస్తోంది. థ్యాంక్ యూ. ఆపరేషన్ ఆకర్ష్ అంటే ఇది దేశ రాజకీయాల్లో చాలా 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 పాపులర్ వర్డ్స్. ఈ రెండు, ఆపరేషన్ ఆకర్ష్ అంటే ఒక పార్టీలో గెలిచిన నాయకుల్ని ఎన్నికలు అయిపోయి ఫలితాలు వచ్చిన తర్వాత గెలిచాక వేరొక పార్టీలోకి ఆకర్షించడం. ఇది ఇవాళ కొత్తగా జరిగేదేం కాదు, అనేక సందర్భాల్లో జరిగింది. అయితే ఇప్పుడు ఈ ఆపరేషన్ ఆకర్ష్లో మనం మాట్లాడుకుంటోంది తెలంగాణ ముఖ్యమంత్రి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి గురించి. ఎస్, ఈ విషయం చెప్పే ముందు నేను ఒకసారి మిమ్మల్ని 10 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్తా. 2014లో ఉద్యమ పార్టీగా, ఉద్యమ ఛాంపియన్గా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి, సరే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, వీరు ఉద్యమం చేశారు. అప్పట్లో ఉద్యమ ఛాంపియన్గా కేసీఆరే ఆ క్రెడిట్ని పార్టీ అధికారంలో తీసుకురావడం ఉపయోగించుకున్నారు, గెలిచారు. కానీ అప్పుడు అనుకున్నంత ఎక్కువ సంఖ్య రాలేదు. అందుకని పార్టీని బలోపేతం చేయడానికి తెలంగాణ రాజకీయ పునరీకీకరణ అనే ఒక కొత్త ట్యాగ్లైన్ తీసుకొచ్చిన కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేలని తన పార్టీలోకి తీసుకున్నారు, వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు. ఆ తరువాత 2018లో అంటే 2019లో జరగాల్సిన ఎన్నికని ముందస్తుకు వెళ్ళారు. 2018 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 19 మంది ఎమ్మెల్యేల్లో 12 మందిని అందులోకి లాగేసుకున్నారు. అప్పటికి నెంబర్ ఎక్కువే వచ్చింది, కానీ అలవాటైపోయింది కేసీఆర్కి. ప్రతిపక్షాన్ని లేకుండా చేయడం అనేది ఒక ఆయన టార్గెట్గా పెట్టుకున్నారు. అక్కడే రాజకీయంగా కొంత వ్యూహాత్మక తప్పిదం చేశారా కేసీఆర్ అనే చర్చ బయలుదేరింది. ప్రతిపక్షం ఉండి ప్రతిపక్షాన్ని వీకెండ్ చేయడం ఒకటి, అసలు ప్రతిపక్షం లేకుండానే చేయాలనుకునే ఒక కార్యక్రమం ఒకటి. అయితే అందులో భాగంగా ఆయన కాంగ్రెస్ని కిల్ చేయాలనుకున్నారు. ఆ మేర బీజేపీ ఎమర్జ్ అయింది. బీజేపీ ఎమర్జ్ అయిపోతూ ఉన్నప్పుడు బీజేపీని తగ్గించడానికి ఆయన మళ్ళీ కాంగ్రెస్ని పైకి తీసుకొచ్చేలా వ్యూహాలు రచించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేసింది. అంటే కేవలం కేసీఆర్ అనుకుంటేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా? కాదు. కాంగ్రెస్ పార్టీ స్వతహాగా కేసీఆర్కి తెలంగాణ రాష్ట్ర సమితి, బీఆర్ఎస్గా మారిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్న వ్యతిరేకతను తను క్యాష్ చేసుకోగలిగింది. బీజేపీ ఆ మేర డౌన్ఫాల్ అయిన వెంటనే, తనను తాను తగ్గించుకున్న వెంటనే ఆ గ్యాప్లోకి రేవంత్ రెడ్డి వచ్చి చేరారు. సో ఇవాళ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ప్రభుత్వం కూలిపోతుంది, త్వరలో మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు మొదలెట్టారు. ముందు కడియం శ్రీహరి, తెలుగుదేశం పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి వెళ్ళిన సీనియర్ నేత. ఆ తర్వాత మరో నాయకుడు, ఆ తర్వాత ఇంకో నాయకుడు, ఆ తర్వాత బీజేపీ నుంచి ఇంకో నాయకుడు. అరే కనీసం 3 నెలలన్నా అవ్వలేదు, అంటే 3 నెలల తర్వాత అనొచ్చు అన్న ఉద్దేశం కాదు. ఇంకప్పుడు రేవంత్ రెడ్డి ఏమనుకుంటారు, మామూలుగానే రేవంత్ రెడ్డికి ఉన్న పేరు, ఆయన ఫైర్, ఆయన అపోజిషన్లో ఉన్నారు, ఒక ఫైటర్గా ఆయన చేసుకుంటూ వచ్చారు. అన్నీ కలిసి వచ్చాయి, ఆయన కష్టం కూడా కలిసి వచ్చింది, వ్యూహాలు కూడా కలిసి వచ్చాయి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. ఇక తన ముఖ్యమంత్రిగా స్థిరపడడం ఒకటి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం కోసం బలోపేతం చేసుకోవడం ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తారు. పైగా ఆయన్ని రెచ్చగొడుతూ ప్రభుత్వం కూలిపోతుంది రేపో మాపో అంటే ఇక రేవంత్ రెడ్డి ఊరుకుంటారా? ఆయన వైపు నుంచి ఆయన పావులు గదిపారు. మనం మాట్లాడుతూ ప్రెస్తో మాట్లాడుతూ ఆయన మీట్ ది ప్రెస్లో అన్నారు, ఎస్ గేట్లు ఓపెన్ చేస్తాను, పూర్తిగా తెరవలా, కొంచెం తెరిచాను, ఆ గ్యాప్లో వచ్చేవాళ్ళు కొంతమంది వస్తున్నారు, ఆ గేట్లు వేసినప్పుడు ఎదురు చూస్తున్నారు, తీసేస్తాను పూర్తిగా అని. అంటే బయట జరుగుతున్న ప్రచారం ఏమిటంటే, ఇప్పుడు 39 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉంటే అందులో మెజారిటీ అంటే 26 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే కనుక, అంటే బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ కాంగ్రెస్లో విలీనం అయిపోతే, ఇక్కడ మీకు ఏదో గుర్తొస్తుందా? ఎస్, 2018లో ఏం జరిగింది? 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ లెజిస్లేటివ్ పార్టీని బీఆర్ఎస్లో విలీనం చేసేశారు. సో అప్పుడు అనర్హత వేటు పడదు. 2014లోను 2018లోను ఇదే ప్రాక్టీస్ కేసీఆర్ అలవాటు చేశారు. నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అని మన వాళ్ళు చెప్తారు. సో అలాగా ఏదైతే కేసీఆర్ ఒక ప్రెసిడెన్స్ క్రియేట్ చేశారో దాన్ని వాళ్ళు రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నారు. అందుకే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నా కూడా రేవంత్ రెడ్డి మీద కోపం కానీ, కేసీఆర్ మీద సానుభూతి కానీ పెరగకపోవడానికి కారణం ఏంటంటే, తెలంగాణ సమాజంలో ఇదే ఇంతకుముందు కేసీఆర్ చేశారు కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నారు, మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుంది అంటున్నారు కదా, నిలబెట్టుకోవడానికి ఆయన ఏదో చెయ్యాలి కదా అని ఒక చర్చ మొదలైంది తెలంగాణలో. ఇక దానం నాగేందర్ సిట్టింగ్ ఎమ్మెల్యే, సిటీలో చాలా తక్కువగా ఒకళ్ళు కూడా గెలవలేదు కాంగ్రెస్ పార్టీకి. సో సిటీలో బలం బీఆర్ఎస్ నిరూపించుకుంది. కానీ ఇప్పుడు దానం నాగేందర్ ఖైరతాబాద్
సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీ మారిపోయారు. ఆయన మీద ఫిర్యాదు కూడా చేశారు బీఆర్ఎస్ నేతలు స్పీకర్కి. అయితే స్పీకర్ చర్యలు తీసుకుంటారా మనకు తెలుసు. స్పీకర్ చర్యలు తీసుకుంటారా, తీసుకోరా, కోల్డ్ స్టోరేజ్లో పెడతారా అనేక సందర్భాల్లో చూసాం. అనర్హత పడకుండా నెమ్మదిగా ఎమ్మెల్యేలను గేటు దాటించి ఆ నెంబర్ పూర్తయిన తర్వాత పూర్తిగా లెజిస్లేటివ్ పార్టీ విలీనం అయిపోతే ఎవరికి ఏ ప్రాబ్లం లేదు. వాళ్ళందరూ కూడా అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అయిపోతారు. సరే, గతంలో బీఆర్ఎస్ నుంచి అలా జంపు కొట్టిన ఎమ్మెల్యేలు మళ్ళీ పోటీ చేస్తే ఎంతమంది గెలిచారు, ఓడిపోయారంటే చాలా మంది ఓడిపోయారు. 12 మందిలో 10 మంది ఓడిపోయారు. అది తర్వాత సంగతి, ఎన్నికల సంగతి. ఇక్కడ ఎవరిని రెచ్చగొట్టారు? బీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టారు. రేవంత్ రెడ్డిని, ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే ప్రయత్నం చేశారు. మీకు ఇక్కడ ఇప్పుడు కేసీఆర్ రాజకీయ పునరీకరణలో భాగంగా ఆయన చెప్పిన కారణం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలతో కలిపి, ముఖ్యంగా కాంగ్రెస్ అటు తెలుగుదేశం పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు అందరూ కలిపి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం చేశారు కాబట్టి నేను వాళ్ళని తీసేసుకున్నాను అని ఆయన సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అప్పుడు పనిచేసింది. తర్వాత కూడా మళ్ళీ తెలంగాణ సమాజం ఆయనకే ఓట్లు వేసింది, ఆయనే ముఖ్యమంత్రి చేసింది. కానీ మూడోసారి అనేక కారణాలు కేసీఆర్ ఓడిపోవడానికి కారణం అయ్యాయి. అయితే కాంగ్రెస్ పార్టీ అంటున్నట్టు, రేవంత్ రెడ్డి అంటున్నట్టు నిజంగానే చివరికి బీఆర్ఎస్లో ఆ నలుగురు అంటే ఎమ్మెల్యేలుగా గెలిచిన కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి ఆయన కానివ్వండి, కేటీఆర్ కానివ్వండి, హరీష్ రావు కానివ్వండి, ఈ ముగ్గురు ప్లస్ ఎమ్మెల్సీగా ఉన్న కవిత కానివ్వండి, ప్రస్తుతం జైల్లో ఉన్నారు వారు ఈడీ కేసు మీద, అదో వేరే అంశం, మళ్ళీ మాట్లాడదాం. సో వీళ్ళే మిగులుతారా? నో, అలా ఉండదు. 39 మందిలో 26 మందో 27 మందో కానీ 30 మందో పోయినా వాళ్ళకంటూ క్లోజ్ క్వార్టర్లో ఉన్న ఎమ్మెల్యేలు 4-5 ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఉంటారు. అయితే కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టారు, దీని మీద ఖండించారు. బిడ్డ, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దామని చెప్పారు. ఇవన్నీ చెప్పినా కూడా అది పెద్దగా పండలేదు. ఇక కొంతమంది చోటమోట నాయకులు సింహం 1 అడుగు వెనక్కి వేసింది, 4 అడుగులు ముందుకు వేస్తుంది, ఇలాంటివి చెప్పినా కూడా పెద్దగా వర్కౌట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇందాక నేను మీకు చెప్పినట్టే, గతంలో మీరు చేశారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నారు. అందులో ఏం తప్పు ఉంది, అందులో ఏం కొత్త ఉంది అనే చర్చ జరుగుతోంది బయట మీరు అబ్జర్వ్ చేస్తే, మీడియా సర్కిల్స్లో కానీ సామాన్య ప్రజానీకంలో కానీ. సో ఇక సునీత లక్ష్మారెడ్డి, లేకపోతే ప్రకాష్ గౌడ్, లేకపోతే మహిపాల్ రెడ్డి, ఇలాంటి వాళ్ళందరూ కలిశారు ఇప్పటికే ముఖ్యమంత్రి గారిని. ఏదో వేరే కారణాల అభివృద్ధి పనుల కోసం ఏదో అంటే కేసీఆర్ పిలుపునిచ్చారు. అట్లా వద్దు, బహిరంగంగా ఇవ్వండి రిప్రజెంటేషన్ అని. కానీ మనకు తెలుసు ఎందుకు కలుస్తారు అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని అంటే దానికి క్లియర్ ఎజెండా ఉంటుంది. గతంలో ఎప్పుడో ఎమ్మెల్యేల పనుల కోసమో దేనికోసం అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిసినా పెద్ద చర్చ అయ్యేది కాదు. కానీ ఇప్పుడు అది చాలా పెద్ద చర్చ. సో దాదాపుగా ఇప్పటికే కొంతమంది దాదాపు 15-16 పేర్లు ఫైనలైజ్ అయిపోయి అంటూ ఉన్నారు. మరి లోక్సభ ఎన్నికలకు ముందు ముహూర్తం పెట్టి దాటేస్తారా, లేకపోతే తర్వాత దాటుతారా చూడాలి. లోక్సభ ఎన్నికల తర్వాత ఇంకా రేవంత్ రెడ్డి విశ్వరూపం చూస్తామా, ఎలా ఉండబోతుంది, లేకపోతే రేవంత్ రెడ్డి పార్టీలోనే చాలా పవర్ సెంటర్లు ఉన్నాయి, వాళ్ళు ఏమైనా ఇబ్బంది తీసుకొస్తారా, ఇవన్నీ కూడా చర్చ జరుగుతుంది. కానీ ఒక విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి తనను తాను చాలా పవర్ఫుల్ నాయకుడిగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీలో కూడా ఆయన బాడీ లాంగ్వేజ్, వారికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇచ్చిన ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రామినెన్స్ చూస్తే కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే తెలంగాణలో ఇక్కడ పార్టీ అధికారంలో ఉండడం, ఆయన పీసీసీ చీఫ్గా ఉండడం, లోక్సభ ఎన్నికల్లో రేపు డబుల్ డిజిట్ అంటే దాదాపు 10కి పైగా ఎంపీలని గెలిపించి ఇవ్వడము, ఇవన్నీ కూడా ఆయన పెట్టుకున్న లక్ష్యాలు. అలాగే ఇప్పుడు ట్రబుల్ షూటర్గా ఉన్న డీకే శివకుమార్ని మించి ఆయన పార్టీలో ప్రాబల్యం పొందాలి అనేది వారు వేసుకుంటున్న ఒక స్కెచ్. రేవంత్ రెడ్డి ఒక ఫైటర్గా తమ ప్రయాణం ప్రారంభించారు, ఇవాళ సీఎం అయ్యారు. అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడే ఆయన దూకుడుగా ఎవరు అడ్డుకట్టు వేయలేకపోయేవారు. తెలుగుదేశం పార్టీలో అనేక సీనియర్ల మంది నాతో పర్సనల్గా రేవంత్ రెడ్డి దూకుడు గురించి, వీళ్ళు ఇబ్బందుల గురించి చెప్పేవారు. అదే పరిస్థితి తర్వాత కాంగ్రెస్ పార్టీలో కూడా చూసాం. సో ఇక ఎర్రబెల్లి పేరు కూడా వినిపిస్తుంది. ఆయన కాంగ్రెస్ పార్టీ కాదు, మరి బీజేపీకి వెళ్తారని పేరు వినిపిస్తుంది. అలాగే మల్లారెడ్డి, ఆయన కూడా ఇప్పటికే డీకే శివకుమార్ని కలిశారు. వారి కొడుకు అమిత్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కలిశారు. మరి ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతారా, లేకపోతే బీజేపీలోకి వెళ్ళిపోతారా అంటే ఇక్కడ ఏతావాత చెప్పేది ఏంటంటే, చివరికి బీఆర్ఎస్లోంచి సిట్టింగ్ ఎంపీలు రంజిత్ రెడ్డి చేవెళ్ళ నుంచి, అలాగే బస్నూర్ దయాకర్ వరంగల్ 2 ఎంపీలు, మరోవైపు మొత్తం 3 ఎంపీలు సిట్టింగ్ ఎంపీలు వెళ్ళిపోవడము, ఇది ఒక దేనికి సంకేతం? పార్టీ ఖాళీ అయిపోతుందా, పార్టీ ఫినిష్ అయిపోతుందంటే ఏ పొలిటికల్ పార్టీ ఫినిష్ అయిపోతుంది. ప్రాబల్యం కొంత తగ్గచ్చు, కొంత ఇబ్బంది పడవచ్చు అపోజిషన్గా. కానీ కేసీఆర్ రాజకీయ వ్యూహాలు పన్నడంలో తిట్టారు. కానీ టైం మనది కానప్పుడు ఖచ్చితంగా కొంచెం వెనకడుగు వేయాల్సి వస్తుంది. ప్రస్తుతం కేసీఆర్ కూడా అదే చేస్తున్నారు. మరి కేసీఆర్ కోలుకునే అవకాశం రేవంత్ రెడ్డి ఇస్తారా, లేకపోతే అసలు అలాంటి అవకాశమే ఇవ్వరా అనేది కూడా వేచి చూడాలి. ఇటు బీజేపీ బీఆర్ఎస్ కలిసి
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోల్దూసేసే ప్రయత్నం చేస్తున్నాయని కొంతమంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. లేదు ఇవాళ కవిత అరెస్టులో బీజేపీ, బీఆర్ఎస్ అండర్స్టాండింగ్లో ఉన్నాయని కూడా రేవంత్ రెడ్డి అన్నారు లోక్సభ ఎన్నికల్లో లాభం పొందడానికి. సో ఓవరాల్గా చూస్తే ఏంటంటే ఇటు 39 మంది దాకా ఎమ్మెల్యేలు 2014, 2018 రెండుసార్లు కలుపుకుని తెలుగుదేశమో, కాంగ్రెస్, బీజేపీ, మరో పార్టీయో అన్ని పార్టీల నుంచి కలుపుకుని కేసీఆర్ ఎమ్మెల్యేలని గోడ దూకించేశారు. ఆ తర్వాత అందులో చాలామంది ఓడిపోయారు, చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇవాళ అదే రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నప్పుడు మీరు కంప్లైంట్లు ఇచ్చినా, లేకపోతే ఇంకోటి చేసినా శాపనార్థాలు పెట్టినా ప్రజల నుంచి దానికి తగ్గ రెస్పాన్స్ రావట్లేదు. అది ముఖ్యమైన అంశం. సో ఏం జరిగే అవకాశం కనిపిస్తుంది? లెజిస్లేటివ్ పార్టీ విలీనం జరిగిపోతుందా, లేకపోతే కొంతమంది ఎమ్మెల్యేలు మారతారా, లేకపోతే కొన్నాళ్ళు పాటు స్పీకర్ చర్యలు తీసుకోకుండా ఎప్పుడో మళ్ళీ ఎన్నికల నాటి వరకు దాన్ని అలా నానబెట్టి తర్వాత తీసుకుంటారా? అలాగే ఈ పార్టీ మారిన ఎంపీలు జితేందర్ రెడ్డి ఉన్నారు, బీజేపీలో ఆయన సీటు రాలేదు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, ఆయన ఎంపీగా పోటీ చేయబోతున్నారు. దానం నాగేందర్ సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పంపిస్తారంటున్నారు. అలాగే పసునూరు దయాకర్ ఆయన వరంగల్ ఎంపీగా బరిలోకి దిగుతారు. అలాగే రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగుతారు. అంటే బీఆర్ఎస్లో సీట్ ఇస్తామంటే కూడా వద్దని వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకో బీజేపీలోకో వెళ్ళి ఎంపీలుగా పోటీ చేయడం అనే ఒక దశను, లేకపోతే ఒక పరిస్థితిని బీఆర్ఎస్ నాయకులు కానీ, బీఆర్ఎస్ అనుచరగణం కానీ, కార్యకర్తలు కానీ ఇప్పుడు ఊహించుండరు. సో రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరుగుతుంది, ఎవరికి అధికారం శాశ్వతం కాదు. కానీ పవర్లో ఉన్నప్పుడు ఆ విషయాన్ని అసలు గుర్తించరు నాయకులు. అంటే ద మోస్ట్ పవర్ఫుల్ పర్సనాలిటీ కేసీఆర్ తెలంగాణ విషయానికి వస్తే. కానీ ఇవాళ ఆయన కూడా పొలిటికల్గా ఇబ్బంది పడుతున్నారు అనేది వాస్తవం. మరి రేవంత్ రెడ్డి దూకుడు, రేవంత్ రెడ్డి ధాటిని కేసీఆర్ ఎలాంటి వ్యూహరచన చేసి ఎదుర్కొంటారు, లేకపోతే పొలిటికల్ అస్తిత్వం కోసం పోరాడాల్సిన పరిస్థితి వస్తుందా అనేది రానున్న రోజుల్లో మనకు తెలుస్తుంది. మరో అంశంపై విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. ఋషి సైనింగ్ ఆఫ్.